నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకుని తురుముకోవాలి, లేదా సన్నగా తరిగి మిక్సీ జార్లో అయినా వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన కొబ్బరితో పాటు ఒక 2 ఏలక్కాయలు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి తురుముని కొలుచుకోవాలి. కొబ్బరి బర్ఫీ తెల్లగా రావాలి అంటే కొబ్బరి పైన ఉండేటువంటి బ్రౌన్ పార్ట్ని పీలర్తో తీసేసి ఆ తర్వాత ముక్కలుగా తరిగి మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి తురుము 4 గ్లాసులు వచ్చింది. 4 గ్లాసుల కొబ్బరి తురుముకి 4 గ్లాసుల చక్కెర వేసుకోవాలి. అంటే 1 గ్లాసు పచ్చి కొబ్బరికి 1 గ్లాసు చక్కెర వేసుకోవాలి. తీపి తక్కువగా ఇష్టపడే వాళ్ళు 3/4 గ్లాసు వేసుకోవచ్చు. ఒక బాండీ తీసుకుని అందులోకి తురుముకున్న పచ్చి కొబ్బరి అలాగే చక్కెర తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి. మీరు కావాలంటే బాండీలో ముందు చక్కెర మాత్రమే వేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కెర కరగనిచ్చి బుడగలు వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. చక్కెర కరిగి బుడగలు వస్తే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చేసుకోవాలి. దగ్గరే ఉండి గమనించుకుంటూ ఉండాలి. ఒక స్టీల్ పళ్ళెం తీసుకుని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కెర కరిగి ఈ కొబ్బరి మిశ్రమం కాస్త లూజ్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగి ఆ తరువాత పచ్చి కొబ్బరి చక్కెర మిశ్రమం బాగా దగ్గర పడాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా రావాలి. వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆపేసుకుని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలోకి ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని సమంగా పళ్ళెంలో పరుచుకోవాలి.
గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలను తీస్తే చక్కగా వస్తాయి. ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ తయారైంది. ఈ స్వీట్ చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా ఈ స్వీట్ తయారు చేసేవాళ్ళు. పండగలప్పుడు, పూజలప్పుడు ఇంట్లో టెంకాయ కొడుతూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా బర్ఫీ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పచ్చి కొబ్బరితో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి కొబ్బరి బర్ఫీ తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి.